హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు వినని ఒక బిజినెస్ ఐడియా చూడండి. ఇక్కడ మొత్తం ఆ బాక్స్లో బాల్ టైప్లో రకరకాల కలర్స్లో ఉన్నాయి కదా. సో ఆ బాల్ టైప్లో ఉండేది ఏంటి అంటే ఇది బాల్ రెయిన్ కోట్ అండి. ఇది యాక్చువల్లీ వర్షానికి వేసుకునే రెయిన్ కోట్ ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి. ఇటువంటి టాపిక్ మనకి లోకల్గా దొరకదు, ఇటువంటివి ఉండదు కూడా. చూడండి, ఆ బాల్ ఓపెన్ చేస్తే ఏముంటుందంటే ఇలా రెయిన్ కోట్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని చుట్టి ఆ బాల్లో పెట్టి ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది ఏంటి అంటే ఎమర్జెన్సీ రెయిన్ కోట్ అనమాట. అంటే మనకి ఇప్పుడు సడన్గా ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. అంటే ఇప్పుడు ఒక 2-3 నెలల వరకు ఎక్కడైనా ఎప్పుడు వర్షం వస్తుందో మనకి ఐడియా ఉండదు కనుక ఇది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, అటువంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. చాలా చిన్నది, బాల్ ఆకారంలో చిన్నదిగా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు టిఫిన్ బాక్స్ క్యారీ చేస్తారు చూడండి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా అన్నం అంటే మధ్యాహ్నం లంచ్కి అయితే వాళ్ళు బాక్స్ కట్టుకొని వెళ్తారు కదా. కంపల్సరీ ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు, నార్మల్గా ఎగ్జిక్యూటివ్ టైప్లో వెళ్ళే వాళ్ళు చక్కగా బైక్ పైన పెట్రోల్ ట్యాంక్ పైన కవర్ ఉంటుంది కదా, దానిలో పెట్టుకోవచ్చు అనమాట. నార్మల్గా లేడీస్ అనుకోండి, వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్లో వేసుకోవచ్చు. టీచర్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్లో వేసుకోవచ్చు. అలానే స్కూల్ పిల్లలు ఉంటారు కదా, స్కూల్ పిల్లలు అంటే వాళ్ళ బ్యాగ్లో క్యారీ చేయొచ్చు. సడన్గా వర్షం వచ్చిందనుకోండి, ఆ బాల్ జస్ట్ థ్రెడ్ ఉంటుంది, అలా తిప్పడం, లోపల నుంచి అవి వేసుకోవడం పూర్తిగా. అంటే చిన్నపిల్లలు స్కూల్ బ్యాగ్స్ కూడా కవర్ అవుతాయి అన్నమాట. బ్యాగ్ తడవదు. స్కూల్ పిల్లలు నోట్స్ అంటే బ్యాగ్ తడిస్తే మొత్తం తడుస్తుంది కదా. కనుక ఇది గవర్నమెంట్ స్కూల్ అయినా సరే, ప్రైవేట్ స్కూల్ అయినా సరే, ఏ స్కూల్ అయినా సరే పేరెంట్స్ కంపల్సరీ కొనిస్తారు. ఎందుకంటే సడన్గా వర్షం పడింది అనుకోండి, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే లోపు వర్షం పడితే బ్యాగ్ మొత్తం తడుస్తుంది. కనుక ఇటువంటివి అయితే పిల్లలు తడవరు, బ్యాగ్ కూడా తడవదు అనమాట. తలతో సహా ఏది తడవదు. కనుక ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ అండి. ఇది ఆన్లైన్లో దీని కాస్ట్ ఎంత ఉందంటే మీకు ఆన్లైన్లో 200 వరకు అమ్ముతున్నారు. అంటే ఎవరెవరు మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ పెట్టారన్నమాట. ఇది ఎంతకు దొరుకుతుందంటే కేవలం 40 రూపాయలకు దొరుకుతుంది. కేవలం 40 ఎక్కడ, 200 ఎక్కడ, ఒకసారి ఊహించుకోండి. కనుక ఇటువంటివి మనం లోకల్గా మార్కెటింగ్ చేయొచ్చు. రకరకాల కలర్స్, డిఫరెంట్ కలర్లో తీసుకొని వచ్చి మనం స్కూల్ ముందర కావచ్చు, నార్మల్గా స్టాల్ పెట్టి సేల్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి రకరకాల కలర్స్ అనేది జనాలను ఆకర్షిస్తాయి అన్నమాట. ఆటోమేటిక్గా వాళ్ళు ఇవి తీసుకుంటారు. మనం ఎంతకు సేల్ చేయాలి? మనం 100కు సేల్ చేస్తే చాలండి. 99 రూపీస్ అని పెట్టి సేల్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది కొనాలి. ఈ సీజన్ ఒక 2-3 నెలలే ఉంటుంది. తర్వాత దీంతో మనకి యూస్ ఉండదు, ఈ వ్యాపారం నడవదు. కనుక ఈ 2-3 నెలల లోపే మనము దీన్ని క్యాష్ చేసుకోవాలి. చిన్న వ్యాపారం ఎవరు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు. కాబట్టి రకరకాల కలర్స్తో తీసుకొని వచ్చి స్కూల్ వదిలే టయానికి అక్కడ ప్రైవేట్ స్కూల్, సిటీలో ప్రైవేట్ స్కూల్ ముందర పెట్టండి. ఇవి ఆటోమేటిక్గా పిల్లలు అడుగుతారు, పెద్దలు అడుగుతారు. పిల్లలు వదిలే టయానికి పేరెంట్స్ అందరూ స్కూల్ బయటే ఉంటారన్నమాట చాలా మంది వరకు. ఎందుకంటే సిటీలో ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. పిల్లలను దగ్గర నుండి వాళ్ళ 2 వీలర్ మీద తీసుకొని వెళ్ళడము అలా చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా ఇది ఏంటని అడుగుతారు. మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ విధంగా వర్షం పడితే సడన్గా మీకైనా యూస్ఫుల్. అంటే పిల్లలకంటూ కాదండి, పెద్దలందరూ అక్కడికి వస్తారు. వాళ్ళైనా ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళకైనా యూస్ఫుల్ అనమాట. కనుక ఎవరు కావాలంటే వాళ్ళకి మనము ఇవి ఇవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళు 2 వీలర్ మీద తీసుకొని వచ్చిన బ్యాగ్ అయితే తడుస్తాయి కదా వర్షంలో. సో వాళ్ళు తడిసిన పిల్లలు బ్యాగ్ తడవకుండా ఉండాలనుకుంటారు పేరెంట్స్. కనుక వాళ్ళు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడైనా సరే సడన్గా వర్షం పడితే ఇటువంటివి పూర్తిగా పిల్లలకి కవర్ చేసి బైక్ మీద ఎక్కించుకొని వచ్చేయచ్చు స్కూల్కి. కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఉంటుంది. మీరు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారో దాన్ని బట్టి కన్విన్స్ చేయగలగాలి. కస్టమర్ని పోగొట్టకూడదు. ఒకటి కొనాలి అనుకొని వచ్చిన వ్యక్తితో 3 కొనిపించాలి. అది మీ టాలెంట్ అన్నమాట. ఓకేనా? ఒక్కటి అమ్మితే 60 రూపాయలు మిగులుతుంది. ఎందుకంటే మనం ఆన్లైన్ కన్నా తక్కువ ధరకే ఇస్తున్నాం కనుక 100 రూపాయలు ఒకటని ఇచ్చేస్తున్నాం. ఒక్కటి సేల్ చేస్తే ఒక స్కూల్ అన్న తర్వాత మినిమం పెర్ డే 20 నుంచి 30 సేల్ అవుతాయి. అంటే 1800 వరకు ప్రాఫిట్ ఉంటుంది. ఒకటి అమ్మితే 60 రూపాయలు మిగులుతుంది కదా. మనకి ఎంత 12 అంటే మీరు రోజుకి 30 మందికి అమ్మినా కూడా 1800 ఉంటుంది. నెలకి ఎంత 54,000. ఒక 2 నెలలు చేస్తే 1,00,000 రూపాయలు వస్తుంది. ఇంకా ఎక్కువ సంపాదించాలి అనుకుంటే మీరు 2-3 స్టాల్స్ పెట్టచ్చు.
అంటే ఇవి మొత్తం కూడా మీరు అంటే మీకు ఏదైతే బాగా రద్దీ ఉండే రోడ్స్ ఉంటాయో అక్కడ మీరు కెనోపీ టెంట్ వేసి ఆ టెంట్ మీద ఈ పిక్చర్ అనేది ప్రింట్ అయి ఉండాలి. 99 మాత్రమే. ఆ 99 అనేది చాలా పెద్దగా ఉండాలి. కెనోపీ టెంట్స్ పెట్టుకోండి. అంటే ఆ కెనోపీ టెంట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు మీరు చూస్తుంటారు రోడ్డు పక్కన చాలామంది మొబైల్ ఫోన్కి గొరిల్లా గ్లాస్ అంటే 11D 7D 9D ఇలా గొరిల్లా గ్లాసెస్ వేసి ఇస్తూ ఉంటారు చూడండి. 69 నుంచి 120 వరకు ఆ గ్లాసెస్ ఉంటాయి. మొబైల్ ఫోన్కి పైన వేస్తారు కదా కవర్ టైప్లో మీకు. సో ఆ గొరిల్లా గ్లాస్ ఎలా అంటే వాళ్ళు ఎలా టెంట్ మెయింటైన్ చేస్తున్నారు, కెనోపీ టెంట్ ఒక స్క్వేర్ టైప్లో సేమ్ అటువంటి కెనోపీ టెంటే వాళ్ళు ఎలా దానిపైన ప్రైస్ 69 నుంచి స్టార్ట్ అని వేస్తున్నారు. సేమ్ అలాగనే మనం కెనోపీ టెంట్ మీద 99 రూపీస్ ఓన్లీ బాల్ రెయిన్ కోట్ అని మీరు పెట్టారంటే చాలు. అలానే ఆ స్టాల్లో ఆ బాల్స్ అనేది వేలాడదీయండి. ఇటువైపు ఒక 20 బాల్స్, ఇటువైపు ఒక 20 బాల్స్ అలా వేలాడిస్తూ ఉండి ఒకటి ఓపెన్లో పెట్టేస్తే జనాలు ఆటోమేటిక్గా ఆగి ఏంటి ఇది అని అడుగుతారు. ఒకటి ఓపెన్లో ఉంది కనుక చూస్తే ఆటోమేటిక్గా తీసుకుంటారు. 99 రూపాయలు అనేటప్పటికీ ఈజీగా తీసుకుంటారు. ఎక్కువ కాస్ట్ అంటే తక్కువ సేల్స్ ఉండవు, అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనం ఎక్కువ కాస్ట్ పెడుతున్నాం కనుక మనకి అంటే కాస్ట్ అనేది తగ్గించి పెడుతున్నాం, ఎక్కువ కాస్ట్ పెట్టట్లేదు కనుక ఎక్కువ బిజినెస్ అయితే ఉంటుందన్నమాట మనకి. ఓకేనా? సో ఇది చాలా అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 పీసులు స్టార్టింగ్లో తీసుకొని వస్తున్నారే అనుకుందాం. మీకు ఎంత పెట్టుబడి అవసరం? ఇది ఒకటి 40 రూపాయలు అన్న. సో 40,000 రూపాయలు మీకు అవసరం అన్నమాట. ఆ 40,000తో పాటు ఖర్చులు, ఒక అదనపు ఖర్చులు 5 ట్రావెల్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఒక 5,000 రూపాయలు అనుకుందాం. ఇది 5,000 రూపాయలు మీకు ట్రావెల్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఏదైనా మనం దూరం నుంచి తీసుకొని రావాలి అనుకున్నప్పుడు ట్రైన్ ఎంచుకోవాలి. ఈ 1000 బాల్స్ అనేది ఒక బాక్స్లో వచ్చేస్తుంది అనమాట. ఒకే ఒక బాక్స్ అంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమించుకోదు మనం, ఎందుకంటే పెద్ద పార్సల్స్కి ఎక్కువ ఛార్జ్ చేస్తుంది మన రైల్వేస్ కావచ్చు, బస్సు కావచ్చు, ఏదైనా. అదే మీకు అలా ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా ఉండే పార్సల్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ ఛార్జ్ చేస్తారనమాట. ఓకేనా? సో నేను మీకు మీరు ట్రైన్లో తీసుకొని రావచ్చు, బస్సులో కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. 1000 బాల్స్ అంటే ఒకే ఒక బాక్స్ చాలన్నమాట. ఎందుకంటే బాల్ చిన్న బాలే కదా, మీరు చూస్తున్నారు చూడండి, సైజ్ ఆ సైజే అనమాట. కనుక మీకు ఒక స్టార్టింగ్లో 45,000 ఉంటే అంటే 1000 పీసులు కనుక 40,000, ఒక 5,000 ట్రాన్స్పోర్ట్కి 45,000 రూపాయలు ఉంటే సరిపోతుంది. కానీ అమ్మితే ఎంత వస్తుంది? ఒకటి మనం 99 అంటే 100 రూపాయలకి అమ్ముతున్నాం. 1000 అమ్మితే 100 × 1000 1,00,000 రూపాయలు వస్తాయి. ఖర్చు ఎంత? 45,000. ఆదాయం ఎంత? 55,000 అనమాట. ఓకేనా? నేను దానికే ఏమంటున్నానంటే నెల తీసుకోండి 1000 పీసులు అమ్మడానికి. నేను నిజం చెప్పాలంటే ఎక్కువ రోజులే ఇస్తున్నాను. ఇది ఎక్కడ మార్కెటింగ్ చేయాలి? బాగా రద్దీ ఉండే సిటీ ప్రాంతంలోనే మార్కెట్ చేయాలి. మీరు ఒకవేళ విలేజ్లో ఇది చేయాలంటే విలేజ్లో బిజినెస్ ఉంటుంది, నో డౌట్ దాంట్లో. కాకపోతే ఎన్ని బిజినెస్ అవుతాయి అంటే ఎన్ని సేల్ అవుతాయి విలేజ్ అంటే? ఒక 10 అవుతాయా? అది ఎంత పెద్ద విలేజ్ అనేది తెలియాలి కదా. కనుక విలేజ్లో కూడా ఉంటుంది, కానీ ఎక్కువ లాభాలు ఉండదు, తక్కువ లాభాలు ఉంటాయి. మీరు విలేజ్లో ఎంచుకోవాలి అంటే టార్గెట్ చేయొచ్చు, పోటీయే ఉండదు, ఇటువంటివన్నీ విలేజ్లో దొరకదు కనుక. కాకపోతే పెద్ద విలేజ్ని ఎంచుకోండి. లేదు చిన్న విలేజ్ అంటే తిరగండి, 2 వీలర్ మీద తిరిగి సేల్ చేయాల్సి ఉంటుంది. ఆ కెపాసిటీ ఉంటే మీకు ఓకే. నెక్స్ట్ అక్కడైనా విలేజెస్లో అయినా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ బయట ఇది సేల్ చేయొచ్చు అనమాట నిదానంగా. కనుక సేల్స్ తక్కువ ఉన్నా ప్రాఫిట్ అయితే అంత ఎక్కువ రాదు అంటే, కాకపోతే మీకు ఒక అంటే ఇన్కమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికే అదే ఆ కష్టం ఏదో మనం మెట్రో సిటీస్లో ప్లాన్ చేస్తే ఎక్కువ జనాభా ఉంటారు, స్కూల్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు. కాలేజెస్కి కూడా ఇది అవసరమే. కాలేజ్ పిల్లలైనా వాళ్ళ నోట్స్ వాళ్ళు క్యారీ చేసే ఏ ఐటమ్ అయినా తడవకుండా, వాళ్ళ బ్యాగ్స్ కాలేజ్ బ్యాగ్ తగిలించుకుంటారు కదా, అవి తడవకుండా ఉంటాయి. ఇది కూడా ఆ బ్యాగ్లో క్యారీ చేయొచ్చు. కనుక ఆ కాలేజెస్, స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, చక్కగా అన్ని చోట్ల మార్కెటింగ్ చేయొచ్చు. చాలా ఈజీ. నెక్స్ట్ మీకు గవర్నమెంట్ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి, నెక్స్ట్ మీకు ప్రైవేట్ మీ కంపెనీలు ఎక్కువ ప్రైవేట్ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కువ మంది ఎగ్జిక్యూటివ్స్ జాబ్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని అటువంటి ప్రాంతంలో మార్కెటింగ్ చేయొచ్చు మీరు. ఓకేనా? మీ ప్రాంతంలో ఇవి నేను అంటే మీకు కొన్ని సలహాలు ఇస్తున్నానండి. నేను ఈ బిజినెస్ ఐడియా ఇచ్చేటప్పుడు మార్కెటింగ్ ఎలా అనేది కొన్ని సలహాలే ఇస్తున్నా.
మీరు అది ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలనేది మీరు ఆలోచించాలి. ఇంకా ఏ విధంగా మార్కెటింగ్ చేయగలం, ఇటువంటివన్నీ కిరాణా షాప్లో దొరకదు షాప్స్. ఎందుకంటే మీరు విలేజ్లో చూసారంటే కిరాణా షాప్లోనే ఫ్యాన్సీ ఐటమ్ నుంచి A to Z పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఫ్యాన్సీ ఐటమ్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. మీరు విలేజెస్లో అంతా అన్నీ కలిసినట్టుగా ఉంటాయి, విడివిడిగా ఉండకుండా. అటువంటి వాళ్ళ దగ్గర కూడా మార్కెటింగ్ చేయొచ్చు. ఏముంది, ఇది 40 పడింది, మీరు 50 రూపాయలకి కిరాణా షాప్ వాళ్ళకి అవి ఇవ్వండి, వాళ్ళు 120కి అమ్ముకుంటారు. ఒకటి అమ్మితే 70 రూపాయలు మిగులుతుందంటే ఆటోమేటిక్గా కిరాణా షాప్ ఇప్పుడు ఎలా లేస్ ప్యాకెట్, కుర్కురే ప్యాకెట్ వేలాడిస్తున్నారు, అలా ఇది కూడా వేలాడిస్తారన్నమాట. ఏది కిరాణా, ఆటోమేటిక్ కిరాణా షాప్కి వచ్చే వాళ్ళు కలర్గా బాల్స్ ఉండే లోపల ఏంటండి అది అంటారు. ఆటోమేటిక్గా ఇలా రెయిన్ కోట్ మీ పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది, సడన్గా వర్షం పడితే ఇలా మీ ఇంట్లో వాళ్ళు కూడా బయటికి వెళ్ళేటప్పుడు బాగుంటుందంటే ఆటోమేటిక్గా కొనుక్కుంటారనమాట. అట్లీస్ట్ ఒకటో రెండో అయినా తీసుకొని వెళ్తారు. కనుక మీరు ఆ విధంగా కిరాణా షాప్స్ కూడా ఒక 10 రూపాయలు మార్జిన్ పెట్టుకొని ఒక్కొక్క కిరాణా షాప్కి మీరు 10, 20, 30 అలా వేసుకుంటూ 2 వీలర్ మీద తిరుగుతా ఆ షాప్స్కి వేసుకుంటూ రావచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఒక 2-3 నెలల వరకే ఉంటుంది, తర్వాత అయితే ఉండదు. నేనే చెప్తున్నాను కదా మీకు. కాకపోతే చెప్తారు కదా, కొత్త ఒక వింత పాత ఒక రోత అని, అలాగా రెయిన్ కోట్ ఈ కొత్తగా ఒక బాల్ టైప్లో వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఒక జనాలకి ఆకర్షణ, అంతే, వేరే ఏం లేదు. కాబట్టి ఈ వ్యాపారాన్ని మనము కరెక్ట్గా మార్కెటింగ్ చేస్తే మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఏది, ఈ బాల్ రెయిన్ కోట్ అనేది. కనుక మీరు ట్రై చేయండి. ఫస్ట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ట్రై చేయండి. ఫస్ట్ కొన్ని స్టాక్ తీసుకొని వచ్చి మార్కెటింగ్ చేయడానికి ఏ విధంగా ఉంది బిజినెస్ అన్నీ చూడండి ఫస్ట్. ఎందుకంటే ప్రతి బిజినెస్ వినేటప్పుడు బాగానే ఉంటాయి, ప్రాక్టికల్గా దిగేటప్పుడు చాలా కష్టంగా ఉంటాయి అన్నమాట. మీకు ఫస్ట్ టైం మీరు బిజినెస్ చేసి అలవాటు లేదు, ఇదే ఫస్ట్ టైం అంటే మార్కెటింగ్ చేయడం చాలా కష్టంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. దానికే నేనేం చెప్తున్నానంటే, మీకు సూటబుల్ బిజినెస్ ఏది, మీరు మార్కెటింగ్ చేయగలరా, ఇవన్నీ ఆలోచించి దిగండి. ప్రతి వ్యాపారంలోనూ లాస్ ఉంటుంది, లాభం కూడా ఉంటుంది అనేది కూడా మర్చిపోకండి. కాకపోతే మనం ఏ విధంగా మార్కెటింగ్ చేస్తున్నాము, మన బిజినెస్ స్ట్రాటజీ ఏంటి, మనం మాట్లాడే విధానం, ఇవన్నీ వీటి మీద సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో లాస్ అవ్వని ఒక బిజినెస్ ఐడియా అంటే ఇటువంటివి. లాస్ రాదు, కాకపోతే సీజనల్ బిజినెస్. ఓ 1,00,000, 1,50,000 సంపాదించుకోవచ్చు, అంతకు మించి సంపాదించగలరని నేను చెప్పట్లేదు. అదే హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ అంటే వేరేలా బిజినెస్ మోడల్ మీరు ప్లాన్ చేశారంటే, సప్లై ఇచ్చేటట్టయితే చిన్న వ్యాపారస్తులకి, వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి అమ్ముకునేటట్టయితే ఒక 3-4 లక్షలు ఎర్న్ చేయొచ్చు మెట్రో సిటీస్ అయితే. అంటే మీ బిజినెస్ మోడల్, మీ బిజినెస్ కాన్సెప్ట్ని బట్టే ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఒక లైక్. థ్యాంక్ యూ.